ఉగాది పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరంలో వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఇక ఈ సంవత్సరంలో మేషరాశి వారికి గురుడు ధన స్థానంలో, శని 11వ స్థానంలో, రాహుకేతువులు 6వ స్థానంలో ఉన్నారు. దీని వలన వీరికి చేపట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది. ఆదాయం బాగుంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అయితే ఆదాయం బాగున్నప్పటికీ మీరు ఈ సంవత్సరం అతిగా ఖర్చు చేస్తారు. ఇక ఈ రాశి విద్యార్థులకు గురుబలం బాగుండటం వల్ల చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో నెగ్గుకు వస్తారు. వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూల సమయంగా చెప్పవచ్చు. మంచి లాభాలు పొంది చాలా సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇక ఈ ఏడాది రాజకీయ నాయకులకు శని బలం వల్ల కలిసొస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. ప్రజల్లో, అధిష్టాన వర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పదవి పొందుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. దైవబలం ఉంటుంది. ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలు ఇంట్లో చాలా సంతోషంగా గడుపుతారు. కీర్తిని పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా ఎదగడానికి ఈ క్రోధినామ సంవత్సరం వీరికి అత్యంత అనుకూలమైనటువంటిదని చెప్పవచ్చు. ఓవరాల్గా చెప్పుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అంతా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.